ప్రజలారా, ఎరికో పట్టణంలో ఉన్నాం. ఈ ఎరికో పట్టణం అనేక గొప్ప సంగతులు ఉన్నాయి. ఈ ఎరికో పట్టణం అనేది చాలా ఆ రోజుల్లో మహాపట్నం ఉండేది. ఇజ్రాయేలు ప్రజలు యొర్దాను నది దాటి ఈ యొక్క ఎరికో పట్టణం వచ్చినప్పుడు ఈ ఎరికో పట్టణం గుండా మరి ప్రవేశించి మరి కానాను ప్రదేశం వెళ్ళనాశించినప్పుడు ఎరికో చుట్టూ గోడలు ఉండేవి. ఆ ఎరికో చుట్టూ గోడలు ఉన్నప్పుడు ఆ తలుపులు మూయబడినాయి. వాక్యం సెలవిస్తుంది కదా, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఇజ్రాయేలుకి భయపడి దేవుడు చెప్తున్న మాట, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం చదివితే ఇజ్రాయేలుకు భయపడి ఎరికో ప్రజలందరూ కూడా తలుపులు మూయబడి జరిగింది. ఆ ఎరికో పట్టణం చుట్టూ గోడలు ఉండడం జరిగింది. ఆ ఎరికో పట్టణం దేవుడు నశింపచేయమన్నాడు, మీకు విజయము చేకూరుస్తాను. ఎరికో పట్టణం అసలు యెహోషువ భయపడమాక, నీ చేతికి అప్పగిస్తాను అన్నప్పుడు ఆ యెహోషువ ప్రార్థన పూర్వకంగా దేవుడికి మాటకి లోబడి దేవుడు చెప్పిన మాట ఒకటే, ఎరికో చుట్టూ 6 రోజులు రోజు ఒకసారి చొప్పున 6 రోజులు తిరగండి, 7వ రోజున 7 మారులు తిరగండి. మీ ముందు 7 యాజకులు బోరలు దూతుండాలి, మందసం పట్టుకొని మందసం కూడా మీరు నడుస్తూ ఉండాలని చెప్పేసి ఆ ఎరుకో ఈ పట్టణం చుట్టూ రోజుకొక్కసారి తిరిగేవారు. అలాగే 7వ రోజున 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగి 7వ రోజున 7 మారులు తిరిగి ప్రజలందరూ కేకలేసి దేవుని కనపరిచినప్పుడు ఈ ఎరుకో పట్టణం గోడలు కూలిపోయిన ప్రదేశం ఇదే కనుక ఆ ప్రదేశంలో దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.